ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. ఇందాక చెప్పారు మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులంతా మీరు చూస్తే మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి ఏది ఇచ్చినా సరే వాళ్ళు ధనవంతులకు ఇస్తారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్లంబర్ నుంచి ఈ రోజు ఒక అతను కార్పొరేటర్గా ఎదిగారు. అలాగే ఒక రిటైర్డ్ అయిన ఎస్ఐ. అంటే ఒకటి పేదవాళ్ళకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి, అంతే తప్ప ధనవంతులు ఎంకరేజ్ చేసే పార్టీ కాదు మా జనసేన పార్టీ. కాబట్టి అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు. ఇప్పుడు గ్లాసుకి వేసి తెలంగాణ మాస్ అంటే ఏంటో చూపించండి. పాలమూరు గ్లాసు కనపడితే గుద్దేయడం ఇంకా ఆలోచించే పనే లేదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం? మోడీ గారు అని చెప్తాం. అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు.